the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా చూడండి. మీకు సూపర్లేటివ్స్గా వాటి గురించి వివరిస్తున్నాను. సో ఇక్కడ గురుగ్రామ్లో సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా, జాతీయ విద్యా విధానంలో భాగంగా గురుగ్రామ్లో ఏర్పాటవుతోంది. మరి సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ అనేది అబ్జర్వ్ చేస్తే దీని యొక్క మాతృ సంస్థ అసలు ఏ దేశానికి సంబంధించింది, దీనిపైన క్వశ్చన్ అడగవచ్చు. సో బ్రిటన్కి సంబంధించింది. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్దాము. ఎన్ఈపిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఏర్పాటవుతున్న తొలి విదేశీ విద్యాలయం ఏంటంట? సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్, బ్రిటన్కి చెందింది. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దేశంలోనే తొలిసారి విదేశీ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. గురుగ్రామ్లో బ్రిటన్కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ తన ఆఫ్లైన్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తోంది. గురుగ్రామ్ పేరు గుర్తుంచుకోండి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు నిన్నటి రోజున దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ చేయడం జరిగింది. ఢిల్లీలో వర్సిటీ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని అందజేశారు, అంటే అప్రూవల్. భారత్లోని క్యాంపస్ అందించే డిగ్రీలు బ్రిటన్ వర్సిటీ డిగ్రీలతో సరిసమానంగా సేమ్గా ఉంటాయని యూజీసీ చైర్పర్సన్ జగదీష్ కుమార్ గారు తెలపడం జరిగింది. సౌతాంప్టన్ భారత క్యాంపస్లో జూలై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. సో భారతదేశంలో గురుగ్రామ్లో ఏర్పడుతుంది కదా, అందులో నెక్స్ట్ ఇయర్ జూలై నుండి తరగతులు లేదా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంట. మొదటి బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటింగ్, లా ఇంజనీరింగ్, ఆర్ట్, డిజైన్, బయోసైన్సెస్, లైఫ్ సైన్సెస్ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇక్కడ సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ మాతృ సంస్థ, సో మదర్ సంస్థ వచ్చేసేసి బ్రిటన్కి సంబంధించింది. భారతదేశంలో తొలిసారి ఎక్కడ వారి క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా విదేశీ క్యాంపస్ని అంటే గురుగ్రామ్లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, భారత్ అమ్ముల పొదిలో అరిగాత్, ఐఎన్ఎస్ అరిగాత్. సో ఇండియన్ నావల్ షిప్, సబ్మెరైన్. ఇది ముఖ్యంగా ఇటీవల కాలంలో మన రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వస్తున్న సిప్రీ రిపోర్ట్ కానివ్వండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదల చేసే నివేదికలు ఉంటాయి కదా, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. దాంతోపాటు డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. దాంతోపాటు డిఫెన్స్ ఎంఓయూస్ ఉంటాయి కదా, ఒప్పందాలు, ప్రముఖ సంస్థలకు ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి జరిగే ఒప్పందాలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానివ్వండి, ఇటువంటి అధునాతన ఆయుధాలు లేదా షిప్ల గురించి కానీ క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ అరిగాత్ అరిహంత్ సిరీస్లో సెకండ్ ఇది. దీన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం భారత అమ్ముల పొదిలో మరో అణుజలాంతర్గామి సబ్మెరైన్. సబ్మెరైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, గాజు మూవీస్ చూసుంటారు, టర్పెడో, సబ్మెరైన్. ముఖ్యంగా వాటర్, సముద్ర గర్భంలో ఇది ప్రయాణించేస్తూ ఉంటుంది రక్షణ రంగంలో భాగంగా. సో ఇక్కడ చూస్తే అమ్ముల పొదిలోకి మరో అణుజలాంతర్గామి అరిగాత్ ఐఎన్ఎస్ అరిగాత్ చేరింది. అరిహంత్ క్లాస్లో రెండోదైన ఈ అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ను విశాఖ నావల్ డాక్యార్డ్లో నిన్నటి రోజున దీన్ని జలప్రవేశం లేదా నావీకి అప్పగించడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేశారు? విశాఖలోని నావీ షిప్ బిల్డింగ్ సెంటర్ వారు దీన్ని తయారు చేశారు. సో విశాఖపట్నంలో తయారు చేశారు. సో తయారు చేసిన వారు గుర్తుపెట్టుకోండి, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధం అని గుర్తుంచుకోండి, లేదా షిప్ అని గుర్తుంచుకోండి, లేదా సబ్మెరైన్ గుర్తుంచుకోండి. ఈ సబ్మెరైన్ జలాంతర్గామి, ఓకేనా? ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకొని మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. సో అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణంలో దీన్ని భారత్కి ఇది కీలకంగా మారబోతోంది. దీని యొక్క ప్రత్యేకతలు: పొడవు వచ్చేసి 111.6 మీటర్స్, వెడల్పు వచ్చేసి 11 మీటర్స్. అండ్ దీని సామర్థ్యం ఉపరితలంలో గంటకు 22 నుండి 24 కిలోమీటర్లు లేదా 12 to 15 నాటికల్ మైల్స్. వాటర్లో నాటికల్ మైల్స్ ప్రమాణం గుర్తుపెట్టుకోండి. సాగర గర్భంలో అయితే గంటకు 24 నాటికల్ మైళ్ళు ప్రయాణం చేయగల కెపాసిటీ దీనికి ఉంటుంది. మిసైల్ రేంజ్ వచ్చేసి 750 కిలోమీటర్స్ అంట దీని యొక్క సామర్థ్యము, ఓకేనా? సో ఇవి అండ్ సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేకత ఏంటి? ఆల్రెడీ 2 days బ్యాక్ అతి త్వరలో
నావీకి అప్పగించనున్న లేదా జాతికి అంకితం చేయబోతున్న అరిగాత్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. నిన్నటి రోజున మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, కాలుష్యంపై పోరుకు 2500 కోట్ల నౌక కోస్ట్ గార్డ్కి అప్పగించడం జరిగింది. ఈ నౌక ప్రత్యేకత ఏంటంటే కాలుష్య కట్టడి అనుకోండి. దాంతోపాటు ఈ నౌకని ఎవరు తయారు చేశారు, సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి? భారత తీర గస్తీ దళానికి అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ ఈజ్ డిఫరెంట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ డిఫరెంట్. సో భారత తీరగస్తీ దళానికి అప్పగించిన కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్, పేరు గుర్తుంచుకోండి, సముద్ర ప్రతాప్. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు తయారు చేశారని అడుగుతారు. సో ఇక్కడ సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా 2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ సహాయ మంత్రి గారు నిన్నటి రోజున భారత తీరగస్తీ దళం ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు. గుర్తుంచుకోండి, గోవా నౌకా నిర్మాణ కేంద్రం వీరు తయారు చేస్తారు దీన్ని. ఓకేనా? దీనిలో 72% పని ఆత్మనిర్భర్ కింద దేశీయంగా పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా చెప్తున్నారు. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలు, ఆయిల్ స్పిల్లింగ్స్ కానీ ఇటువంటివి కూడా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఈ నౌకలో ఉందని వివరించడం జరిగింది. గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్, ఇటీవల వార్తల్లోకి వస్తున్న అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్న నివేదికలు ఏవైతే ఉంటాయో, ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో, సూచీలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచంలో 2020 నాటికి భారత్, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది, దాదాపు 72% నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయంట. ఈ రిపోర్ట్ ప్రకారము పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది, దాదాపు 8% ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని, ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మంది, అంటే 20% మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. యుఎన్ఓ నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి సూచికల్లో ప్రధానమైంది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం. ఈ లక్ష్యంపై యుఎన్యు 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై రీసెంట్గా అధ్యయనం చేసి ఈ గణాంకాలని రిలీజ్ చేశారు. పాకిస్తాన్, ఇథియోపియా, హైతీ, చాద్, లైబెరియా, మడగాస్కర్ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడి నీళ్లు కూడా అందుబాటులో ఉండవంట. అండ్ ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్, లాత్వియా తదితర దేశాల్లోని 100 కోట్ల మంది, 49 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది. గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, గణాంకాలు ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. పని ప్రదేశాల వేధింపులపై షీబాక్స్ పోర్టల్ నిన్నటి రోజున ఆవిష్కృతము. మనందరికీ తెలుసు, దేశంలోని అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ని మనం నేర్చుకుంటాం. అందులో భాగంగా ఆర్టికల్ 42 లింక్ చేసుకోవాలి. ముఖ్యంగా పని ప్రదేశాల్లో భద్రత, మహిళలకు సంబంధించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ఇటువంటివి. సో ఆర్టికల్ 42 ఆధారంగా పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక గైడ్లైన్స్, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ గైడ్లైన్స్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. అందులో న్యాయ వ్యవస్థ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి, ఇటువంటివి. ఓకేనా? అది మీకు జ్యుడిషియల్ యాక్టివిజంలో కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ షీబాక్స్ పోర్టల్ని ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు రీసెంట్గా నిన్నటి రోజున షీబాక్స్ పోర్టల్ని ప్రారంభించారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులకు, వాటి పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఏం లేదు, పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లయితే దీని ద్వారా కంప్లైంట్ చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో, గత ప్రభుత్వం దిశ అనే పేరుతో పోలీస్ స్టేషన్లను అమలుకి తీసుకురావడం మనం చూసాము. వాటిని మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన దిశ పోలీస్ స్టేషన్ల పేరును ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మార్చింది, పేర్లను మార్చారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తూ వారికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం
ఏ అంశాలకి సంబంధించి పేర్లను మారుస్తున్నారు, వీటిపైన ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో కానివ్వండి, సో పోలీస్ స్టేషన్ విషయంలో కానివ్వండి, పేరు మార్పు సంబంధిత అంశాలు ఎక్స్క్లూజివ్గా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ జహీరాబాద్లో పారిశ్రామిక నగరం ఏర్పాటు మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తామని అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్నటి రోజున చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొప్పర్తి వద్ద అండ్ తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ వద్ద ఈ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు అవబోతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2361 కోట్లతో 3245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారంట. దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మంది ఉపాధికి అవకాశం. జహీరాబాద్ పారిశ్రామిక నగరానికి సంబంధించిన అంశం ఇది. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. తెలంగాణలో 10 నగరాల్లో ప్రైవేట్ FM రేడియోలకు అవకాశం అంట. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అంటేనే పారిశ్రామిక కేంద్రం, మనందరికీ తెలుసు. నిమ్స్ కానివ్వండి, ఇటువంటివి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా జహీరాబాద్ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటవుతుందంట. అండ్ ర్యాంకింగ్స్ కనుక చూస్తే హురూన్ రిచ్ లిస్ట్ అనేది నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. మరొకసారి భారతదేశంలో సంపన్నుడిగా అదానీ గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ చూడండి, అంబానీని మించిన అదానీ ఇండియాలో నెంబర్ 1. సంపద 11.6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులుంటాయి. సో 2వ ప్లేస్లో ముఖేష్ అంబానీ, 3వ ప్లేస్లో శివ నాడార్ అంటే HCL సంస్థకు సంబంధించి 1539 మంది సంపద 1000 కోట్లకు పైనే వెల్లడించిన హురూన్ ఇండియా రిచ్ లిస్ట్. సో హిండెన్బర్గ్ నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు. ఆయన సంపద ఏకంగా 11.6 లక్షల కోట్లకు చేరుకుంది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 రిచ్ లిస్ట్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అధిగమించి దేశంలో ప్రస్తుతం అదానీ గారు టాప్లో ఉన్నారంట. ఓకేనా. అండ్ సో ప్రముఖ న్యాయకోవిదుడు ఏజీ నూరానీ గారు రీసెంట్గా కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో న్యాయకోవిదుడు, రాజ్యాంగం పట్ల పట్టున్న వ్యక్తి, సుపరిచితులు. సో న్యాయకోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరానీ గారు గురువారం నిన్నటి రోజున ముంబైలో తన నివాసంలో కన్నుమూశారు. సో గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ తన పూర్తి పేరు. ఓకేనా. న్యాయ వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. పలు పుస్తకాలను కూడా రచించారు. అందులో ప్రముఖమైనవి ఏంటంటే ద కాశ్మీర్ డిస్ప్యూట్ 1947 to 2012 అండ్ ఆర్టికల్ 370 ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్. కాశ్మీర్ నిపుణుడిగా నూరానీకి పేరుంది, గుర్తుపెట్టుకోరు. అండ్ విట్నెస్ అనే ఒక పుస్తకం ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ. సో తన జీవితంలో చోటు చేసుకున్న ఘటనలను ఆధారంగా తీసుకొని రాసిన పుస్తకము. ఎవరికి సంబంధించింది ఈ విట్నెస్ అనే ఒక పుస్తకం ఆత్మకథ అంటే సాక్షి మాలిక్. సో కొన్నాళ్ళ క్రితం బౌట్లో మెడలో పథకాలతో తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పుడు అక్షర రూపంలో చదివించని ఉంది. సో తన ఆత్మకథ విట్నెస్ అతి త్వరలో మనం చూడబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. రచయిత జొనాథన్ సెల్వరాజ్ రాసిన ఈ పుస్తకాన్ని జుగర్నాట్ బుక్స్ అనే సంస్థ ప్రచురించింది. సో సాక్షి మాలిక్కి సహరచయితగా ఎవరున్నారని అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విట్నెస్ ఎవరి ఆత్మకథ అని అడగొచ్చు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, గురుగ్రామ్లో సౌతాంప్టన్ బ్రిటన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు. అండ్ భారత్ అమ్ముల పొదిలో అరిగాత్, కాలుష్యంపై పోరుకు సముద్ర ప్రతాప్. అండ్ గ్లోబల్ వాటర్ సెక్యూరిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, గణాంకాలు ఏంటి. పని ప్రదేశాల వేధింపులపై షీబాక్స్ పోర్టల్. అండ్ ఏపీలో దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు అనే అంశము. నెక్స్ట్ జహీరాబాద్లో పారిశ్రామిక నగరం ఏర్పాటు తెలంగాణకు సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ అనేది అడగవచ్చు. అంబానీ మించిన అదానీ హురూన్ రిచ్ లిస్ట్. అండ్ ప్రముఖ న్యాయకోవిదుడు నూరానీ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. విట్నెస్గా రెజ్లర్ సాక్షి ఆత్మకథ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.